ప్రిపరేషన్ టు ద గృహస్థ. వానప్రస్థం అనేది ప్రిపరేషన్ టు సన్యాసం. మరి బ్రహ్మచారి నుంచి సన్యాసం ఆయన తీసుకున్నాడు కదా, ఆయన సంగతి ఏంటి? అది ఎక్సెప్షన్, థర్డ్ కేస్. ఎలాగొచ్చిందంటే డైరెక్ట్ బ్రహ్మచారి నుండి సన్యాసం తీసుకున్నారు. ఎందుకు? ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాత్ అస్పర్శనం వరం. ఒక సూత్రం ఉంది. అంటే బురదలో దిగి కాళ్ళు కడుక్కోవడం కంటే బురదలో దిగకుండా ఉండడమే బెటర్ కదా అని ఒక సూత్రం ఉంది మనకి, లౌకికంగా సూత్రం. అందువలన ఈ ఎవరైతే శంకరాచార్య, వివేకానంద ఎవరైతే మేము కూడా బ్రహ్మచారుల నుంచి సన్యాసం తీసుకున్నాం, మాది ఏంటంటే థర్డ్ కేటగిరీ. కానీ రెండు వెల్ హైవేస్, ఒకటి గృహస్థ, రెండు సన్యాసం. అందువలన మీరేమంటున్నారు? నేను గృహస్థులో ఉన్నాను. బ్రహ్మచర్యం అంటే అనేక అర్థములు ఉంటాయి, మీకు తెలుసా? బ్రహ్మ అంటే పరమాత్మ, చర్యం అంటే చరతి, అంటే నిత్య నిరంతరము బ్రహ్మతత్వములో చింతనలో ఉండడమే బ్రహ్మచర్యం. మన బయటికి ఎలా తెలుస్తుంది బ్రహ్మచర్యం అంటే? పెళ్లి కాని వాళ్ళందరూ బ్రహ్మచారులు అనుకుంటాం, అంతే కదా. అంటే కేవలం పెళ్ళి అనేదే మనం చూస్తాం అక్కడ క్వాలిఫికేషన్, బ్రహ్మచర్య కాదా, అది బయటికి కనిపించే రూఢి అర్థం. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే బ్రహ్మ అంటే వేదము, శాస్త్రము. చర్యం అంటే నిత్యం శ్రవణ మనన నిధిధ్యాసనం చేసేవాడు బ్రహ్మచర్యం. సో గృహస్థులుగా ఉంటూ మీరు చేస్తున్నారు అనుకోండి, మీరు బ్రహ్మచర్యంలో ఉన్నట్టే. అందువలన మీరు నిరంతరము ఇక్కడ కర్మయోగము, జ్ఞానం రెండు ఉన్నాయి. గృహస్థుకు ప్రధానమైనది కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి? పంచమహాయజ్ఞాలు ఉన్నాయి. గృహస్థ ధర్మం ఉంటుంది. మీకు స్వధర్మం, గృహస్థ ధర్మంలో కొన్ని ఉంటాయి. ఎందుకు? మీకు శిఖ ఉంటుంది, థ్రెడ్ ఉంటుంది. సన్యాసికి ఏముంటుంది? శిఖ తీసాడు, థ్రెడ్ తీసాడు. అంటే సన్యాసికి అధికారం లేదు. అందుకే దగ్ధాకిలాధికారచ్చే బ్రహ్మజ్ఞానాశినామునే వర్తమాన శృతేర్మూర్ధ్ని నైవ స్యాత్ వేద కింకర అన్నారు. ఎవరు? సురేశ్వరాచార్య నైష్కరం సిద్ధి గ్రంథంలో చెప్పాడు ఈ విషయం. అంటే ఏంటి? ఎవరైతే పరమహంస పరివ్రాజక సన్యాసి తీసుకుంటారో, సన్యాసి కూడా రెండు రకాలు ఉన్నాయి. మీదిన్ని సన్యాసికి ఎక్కడొచ్చిందంటే, గృహస్థులో వెళ్తావా సన్యాసాసనం తీసుకుంటావా ఒక ఆప్షన్ ఉంటుంది. కొంతమంది సన్యాసి ఎవరు తీసుకుంటారో తెలుసండి? నాకు ఫుల్ టైం కావాలి, శ్రవణ మన నిధిధ్యాసం చేసుకోవాలి, కాబట్టి నాకు సన్యాసాసనం అయితే మంచిది అనుకుంటారు. వాళ్ళని వివిధిసా సన్యాసి అంటారు. అందుకే ప్రతి ఒక్కరు సన్యాసి సమానం కాదు. వివిధిసా సన్యాసి ఒకరు ఉంటారు, విద్వత్ సన్యాసి ఒకరు ఉంటారు. వివిధిసా సన్యాసి అంటే ఏంటండి? వివిధిసా సన్యాసి అంటే వేదితం ఇచ్చ, తత్వం తెలుసుకోవాలని జిజ్ఞాసతో సన్యాసం తీసుకున్నారు. అందువలన వారు సన్యాసాశ్రమం తీసుకున్న కర్మయోగం ఉంటుంది వాళ్ళకి. ఏది ఉంటుంది? ఆశ్రమ సేవ ఉంటుంది, ఆశ్రమ సేవ ఉంటుంది, గురు శుశ్రూష ఉంటుంది. అన్నీ చేసుకుంటూ శ్రవణ మన నిధిధ్యానం చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఇంతకుముందు ఈయన కర్మయోగం చేయకుండా సన్యాసానికి వచ్చేసాడు కాబట్టి. అందుకే గీత ఏం చెప్పారంటే, మీరు గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమంలో మీకు చాయిస్ ఉంది, కానీ కర్మయోగం చేయాలా, జ్ఞానయోగం చేయాలా దాంట్లో చాయిస్ లేదు. ఎందుకు? కర్మయోగం అనేది మీకు చిత్తశుద్ధినిస్తుంది, జ్ఞానయోగం అనేది మీకు తత్వజ్ఞాన ప్రకాశింపజేస్తుంది. అందువలన నేను సన్యాసం తీసుకున్న కర్మయోగం వద్దానని వీల్లేదు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ తత్వాన్ని పొందలేదు కాబట్టి సన్యాసం తీసుకున్న కర్మయోగం చేయాల్సిందే. అంటే ఓంకార జపమో, ఆశ్రమ సేవో, గురు సేవో ఏదో ఒకటి చేయాలి. అదే గృహస్థుగా ఉంటూ కర్మయోగం చేసుకుంటూ శాస్త్ర అధ్యయనం గురుముఖాత్ చేస్తుండాలి. రెండు అంటే ఎదురీత గృహస్థికి. రెండు మీరు చేస్తున్నారు అనుకోండి, గృహస్థుగా ఉంటూనే మీరు మోక్షం పొందవచ్చు అని గీత చెప్పింది. అంటే నువ్వు సన్యాసం కూడా తీసుకునే అవసరం లేదు. అంత మాత్రాన్ని సన్యాసం తీసుకున్నా కాబట్టి ఇక నాకు ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది, కృష్ణ సంతం పెట్టి ఇచ్చాడు మోక్షం, నథింగ్ హ్యాపెన్స్. సన్యాసం తీసుకున్నా నీకు అంతఃకరణ శుద్ధి రాకుండా ఒకవేళ సన్యాసం తీసుకుంటే నువ్వు కర్మయోగం మళ్ళీ ఆసనంలో కూడా చేయాల్సిందే, మళ్ళీ కింద మీద పడాలి, మళ్ళీ శిరసాసనాలు. అంటే ఏంటి? సన్యాసి ఆశ్రమం అనేది ఫ్యాషనేట్గా అయిపోయి తొందరపడి గాబరపడి తీసుకునేది కాదు. అది ముందు మనం గమనించాలి. అందువలన కాషాయ బట్టలంతా మాత్రం వీళ్ళకి మహాత్ములు ఇంక మోక్ష పొందిపోయి అనుకోవద్దు. ఆ భ్రమ తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం నుండి. అందువలన ఇప్పుడు రెండు జీవన విధానాలు ఉన్నాయి కదా, చాయిస్ ఉంది. కానీ కర్మయోగ జ్ఞానయోగంకి చాయిస్ లేదని చెప్పాను. ఎందుకు? ఫస్ట్ మనకి 3 అవరోధాలు ఉంటాయి. ఒకటి మలం,
2 విక్షేపం, 3 ఆవరణ. ఈ మలం అనేది కామక్రోధాలు ఇవన్నీ అవ్యక్తంలో ఉండడాన్ని మలము అంటారు. అవి ఎప్పుడు పోతాయి తెలుసా? మీరు కేవలం కర్మయోగం చేస్తేనే పోతాయి. మరి కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగం అంటే ఒక్కటే చిన్న లాజిక్. సత్కర్మ, ఒక మంచి దృక్పథంతో చెయ్యాలి. అంటే ఏంటి? నువ్వు ప్రతీది చేసేటప్పుడు కూడా ఒక సాత్వికమైనటువంటి కర్మ, అంటే స్వార్థం మిగిలి ఉండకూడదు. లోక కళ్యాణం జరగాలి, అందులో నా కళ్యాణం కూడా ఇమిడి ఉంటుంది అని చెయ్యాలి. అలాగ చేయడం వల్ల ఏమవుతుంది? లోకా సమస్త సుఖినోభవంతను విశాల దృక్పథం మీలో ఏర్పడుతుంది. అందువలన చేసే ప్రతి కర్మ కూడా ఈశ్వర అర్పణంగా చేసినవనుకోండి, ఎప్పుడైతే ఈశ్వర పూజగా భావించావో వచ్చినటువంటి రిజల్ట్ ఈశ్వర ప్రసాదంగా మారిపోయింది. అంటే చేసేటప్పుడు అర్పణ బుద్ధి, వచ్చేటప్పుడు ప్రసాద బుద్ధి, ఈ రెండింటిని కలిపితే కర్మయోగం అకార్డింగ్ టు గీత. ఇప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి రాగద్వేషాలు, అసూయ ఇవన్నీ మెల్లగా సెటిల్ అవుతాయి, డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయినప్పుడు చంచలత్వంగా మనసు ఉంది కదా, అప్పుడు నీవు ఉపాసన చెయ్యాలి అన్నారు. ఎందుకు? జపము ఇలాంటి ఉపాసన చేసేటప్పుడు నీలో ఏకాగ్రత సిద్ధిస్తుంది, అంటే మనస్సు సెటిల్ అవుతుంది. అప్పుడు చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత. అప్పుడు యు ఆర్ ఫిట్ ఫర్ శ్రవణం. లేకపోతే శ్రవణంలో 5 నిమిషాలు కూర్చుంటే వాచ్ చూస్తాం, ఫోన్ చూస్తాం, ఎవరు పిలుస్తాం, ఇవన్నీ పిలుస్తుంటారు. మనకు పిలుపులే ఉంటాయి, ఎందుకంటే మనం అసలు రెడీ లేం కదా. అందువలన అప్పుడు మీరు కర్మయోగం అనేది ఎప్పుడైతే చేశారో మలం పోయిందా? ఉపాసన అనేది ఈశ్వర చేశారా? ఏకాగ్రత వచ్చిందా? అప్పుడు ఈశ్వర స్వరూపం ఏమిటి, జీవస్వరూపం ఏమిటి అనే ఒక టాపిక్ శ్రవణంలో తెలుస్తుంది. తర్వాత కర్మయోగం అయితే ఎవరైతే వ్యక్తిగతంగా చిత్తశుద్ధి వచ్చిందో ఉపాసన ద్వారా ఏకాగ్రత. తర్వాత ఉద్ధరేదాత్మనాత్మానం అనే ఒక సొంత ప్రయత్నంతో ముందుకు వెళ్తుండాలి. అంతేగాని బ్రహ్మరాత్ర రాశాడు ఈశ్వరుడు ఏమి చూడడం, మీకు ఎవరు ప్రయత్నిస్తే వాళ్ళకే ఈశ్వరు అనుగ్రహం ఉంటుంది. అందువలన వ్యక్తిగతంగా మన యొక్క పురుష ప్రయత్నం ఎంత అవసరమో ఈశ్వరు అనుగ్రహం అంతే అవసరం. అందుకే మనం ఇంతకుముందు ప్రశ్న అడుక్కున్నాం, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అన్నాం చూడండి. అక్కడ యోగీశ్వర కృష్ణ అంటే ఈశ్వర అనుగ్రహానికి రిప్రజెంటేషన్, ధనుర్ధర అర్జున్ అంటే పురుష ప్రయత్నానికి. అందువలన ఈశ్వర అనుగ్రహం ఎవరికి ఉంటుందండి? ఎవరు ప్రయత్నిస్తే వారికే ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. అందువలన మొదటి 6 అధ్యాయాల భగవద్గీత ఏం చెప్పిందంటే జీవ యొక్క స్వరూపం ఏమిటి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కర్మయోగము ద్వారా వాడి చిత్తశుద్ధి సాధించాలి, రెండో పాయింట్. పురుష ప్రయత్నం చెయ్యాలి, స్వప్రయత్నంగానే నువ్వు తపస్సు ద్వారా సాధించుకోవాలి, మూడో పాయింట్. తర్వాత 6 అధ్యాయాలు ఏ పాయింట్స్ వస్తాయి? ఇంతకీ ఈశ్వర స్వరూపం ఏమిటి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈశ్వర యొక్క ఉపాసనా ధ్యానం. ఈ నిధిధ్యాసనం కాదు, ఇది ఈశ్వర ఉపాసన ధ్యానం అంటారు. అంటే జనరల్ అంటే బయట మెడిటేషన్ అన్నీ ఉపాసన ధ్యానాలు, వాళ్ళకి నిధిధ్యాసన ధ్యానం అర్థం కాదు. చిదానంద రూప శివోహం శివం వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? ఏదో భ్రమల్లో ధ్యానాలు అంటారు. కాబట్టి ఉపాసన ధ్యానం తెలిసేసిన తర్వాత ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. అందుకే 7 నుండి 12 అధ్యాయులు మీరు చూసారంటే నేను చెప్పిన 3 పాయింట్లే మీకు కనిపిస్తుంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఈశ్వర స్వరూపం గురించి చెప్తుంటారు, తర్వాత ఉపాసన గురించి చెప్తుంటారు, తర్వాత ఈశ్వర అనుగ్రహం గురించి చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? ఈ జీవ యొక్క స్వరూపము ఈశ్వరు యొక్క స్వరూపము ఒక్కటని తెలుస్తుంది. అందువలన 13 అధ్యాయం నుంచి ఏం చెప్తున్నారు? జీవేశ్వర ఐక్యం చెప్తారు. అప్పుడు ఆ యాంగిల్లో మనం చూస్తే భగవద్గీత మొత్తం కూడాను తత్వం అసి అనిపిస్తుంది లాస్ట్కి. అది మ్యాథమెటికల్ ఆన్సర్. ఫస్ట్ తత్ అనేది 7 నుండి 12, త్వం అనేది 1 నుండి 6, అసి అనేది 13 నుండి 18. ఇట్ ఈస్ వెరీ పిక్చరైజ్డ్ అనమాట. అందుకే మీరేమంటున్నారంటే ఈ లోకేస్మిన్ ద్విధానిష్ట ఏదైతే అన్నామో, వెదర్ మీరు గృహస్థుగా ఉంటారా సన్యాసిగా ఉంటారా డజంట్ మ్యాటర్, అది చాయిస్ ఉంది. మీరు అన్నారనుకోండి, స్వామీజీ నాకు సన్యాసాసం అక్కర్లేదు, నేను గృహస్థులోనే జీవితాంతం ఉంటాను. వండర్ఫుల్. శ్రీకృష్ణుడు ఎప్పుడు సన్యాసం తీసుకుని వెంట పడలేదే. అదే కదా ప్రాబ్లము. ఈ దుర్యోధనుడి శిష్యులు అదే కదా, సన్యాసులు అంటే అక్కడ అడవుల్లోనో నదుల దగ్గర ఉంటారు, నువ్వేంటి మా దగ్గర తిరుగుతున్నావు అనే కదా శ్రీకృష్ణుడికి అడ్డుపడేవాళ్ళు.
నువ్వు కాషాయము తీసుకోవు, నువ్వు అన్ని భోగాలు అనుభవించేస్తున్నావు, నువ్వు చెప్పిన వాడు మేమెందుకు వినాలని కదా వాళ్ళ పోటీ. దుర్యోధనుడు శిశుపాలుడు ఎందుకు వినలేదు తెలుసా? మన సమాజంలో ఒక మోడల్ ఉంది. సన్యాసి అంటే ఏమీ చెయ్యకూడదు, సమాజంలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు, నువ్వు ఓటు వేయకూడదు, నువ్వు రాజకీయ నాయకుల గురించి మాట్లాడకూడదు. ఏం చేయాలి? వెళ్ళిపో హిమాలయాలకి. ఈ దుర్యోధనుడు శిశుపాలుడు అదే కదా బాధ. కృష్ణ నువ్వు జ్ఞానివా? అవును. అది నువ్వు ఇక్కడ ఉండకూడదు, పో. వ్యాస మహర్షులు అందరూ ఉన్నారు కదా నోరు మూసుకుని అక్కడ పో అనేవాళ్ళు. కృష్ణుడు నేను ఎందుకు వెళ్తాను అనేవాళ్ళు. అందుకే శ్రీకృష్ణుడు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మనకు కూడా చూడండి, ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడామనుకోండి సన్యాసి బట్టలతో, అందరు కూడా మాకేమంటారండి? అందరు కూడా మాకేమంటారు తెలుసండి? మీరు సన్యాసులు, మీరు మాట్లాడకూడదు స్వామి, మీరు ఇక్కడ మాట్లాడకూడదు, మీరు వెళ్ళిపోలే అక్కడికి అడవులకి. ఎందుకు తెలుసండి? ఆ సమాజంలో అలాంటి నానుడు వచ్చేసింది. దీనికి విరుద్ధంగానే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు? యోగిగా ఉంటూ సంసారంలో ఉంటూ సంసారం తనలోకి రానియలేదు. నువ్వు నీటిలోనే ఉండాలి, బోట్ ఉండాలి, బోట్ నీటిలో ఉండాలి, నీరు బోట్లో ఉండకూడదు. అంతే కదండి. బ్రహ్మణ్యాదాయ కర్మాని సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. దిస్ ఈజ్ ద సూత్రం పాటిస్తే భగవద్గీత అనేది ఇది కృష్ణుడు చెప్పాడనే భ్రమ పోయి ఇది నా గీత అనే అనుభూతి కలుగుతుంది. అది కలిగినంత వరకు శ్రీకృష్ణ వదలలే. అందుకే 18 అధ్యాయాలు రన్నింగ్ వెళ్ళింది. అలా లేదా అంత టైం ఎందుకు? ఏదో ఒక ఆయన చిన్న కింద ఆయన జంత్రమంత్రం చేసి సింపుల్గా అర్జున్ ఒప్పించి వచ్చేది. పెద్ద కష్టమా అండి? 18 అధ్యాయాలు గీత ఎందుకండి బాబు ఎంత టైం? అది పారాయణ చేయాలంటే 2-3 గంటలు పడుతుంది మనకి, కేవలం ఆ చదవకుండా. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అందువలన మీరు బ్రహ్మచర్య అనేది అందుకే ఏమంటారు తెలుసండి? భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కరిహి చేత్ అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురునా సహ. ఇది చెప్తారు పెద్ద మహాత్ములు. ఈ తత్వం ఉంది కదండి, ఈ తత్వం ఎప్పుడు కూడాను మన భావంలో ఉండాలి. అందుకే ఇప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిత్యని బయట చెప్పేది కాదు. బయట చెప్పినాం అనుకోండి, నీకు టిఫిన్ ఎవరు, నీరు ఎవరు. అందువల్ల ఏమవుతుంది? భావాద్వైతం సదా కుర్యాత్ అన్నారు. స్వామీజీ, నిర్గుణోపాసన అంటే కొంచెం చెప్తారా మాకు? నిర్గుణ అంటే ఏంటంటే వాస్తవానికి ఈశ్వరు యొక్క స్వరూపం 2 రకాలుగా ఉంటుంది. ఏంటి? నిర్గుణ తత్వమే సత్యం. ఆ సత్యాన్ని మనం అందుకోలేం కాబట్టి దానికి మొట్టమొదటిసారిగా ఆరోపించబడిన గుణములను యాడ్ చేశాం. దాన్ని సగుణము అంటారు. అందువలన నిర్గుణం అనేది ఎవరైతే దాన్ని అబ్జర్వ్ చేసుకోలేరో వారికి సగుణ ఈశ్వర ద్వారా ప్రారంభిస్తాము. అయితే సగుణ ఈశ్వర ఆ యొక్క ఉపాసనలో ఎవరైతే నిష్ఠ సాధిస్తారో వారు మాత్రమే నిర్గుణ ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఓంకారం ఉన్నది. ఓంకారం అనేది దానికి ఎటువంటి అవయవాలు లేవు. అంటే ఏంటి? ఉపాసనకి 2 ఆలంబనలు ఇచ్చారు శాస్త్రం. 1 ప్రతీక, 2 ప్రతిమ. రామకృష్ణ అన్నామనుకోండి, అది ఒక ప్రతిమ. వాళ్ళు పక్కా ఆ లింబ్స్ అవయవాలు తెలుస్తున్నాయి. కానీ అదే మీరు సాలగ్రామ, ఒక శివలింగము, ఒక పసుపు ముద్ద పెట్టామనుకోండి, ఏం అవయవాలు ఉన్నాయి? దాన్ని ప్రతీక అంటారు, సింబల్. ఒక జాతీయ జెండా ఉందనుకోండి మన భారతదేశానికి, ఆ జెండా చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇది భారతదేశాన్ని తెలియజేస్తుంది. దాంట్లో భారతదేశం ఏమైనా ఉన్నాయా? రాష్ట్రాలు, దేశాలు అన్నీ ఉన్నాయా? లేవు. దాన్ని ప్రతీక అంటారు. అందువలన ఒక ప్రతీక అనేది రిప్రజెంటేటివ్ తీసుకుంటూ అనంతంగా సర్వవ్యాపించిన ఈశ్వరుని మనము ఊహించుకోవడాన్ని ప్రతీకోపాసన అంటారు. కానీ ప్రతీక 2 కూడా ఒక సగుణంగా ఉన్నాయి. ఇక నిర్గుణం అంటే ఏంటి? అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం. అంటే ఇంద్రియములకు అందనిది, మనసుకి బుద్ధికి అందనటువంటి ఇవన్నీ అనుకోండి, తెలుసుకొని గోచరము, అది గుణాలు. మరి నిర్గుణం అంటే మనసుకి బుద్ధికి ఇంద్రియములకి గోచరం కానిది. అంటే ఎలా తెలుసుకోవాలి? అహంగ్రోపాసనము అంటారు దాన్ని. అంటే నేనే ఆ ఈశ్వరగా ఉన్నానని ఊహించుకోవడమే. జ్ఞానం కాదు అది, అది ఊహ. అంటే ఊహతో కూడా ఫస్ట్ మనం ఉపాసన చెయ్యాలి. దాన్ని అహంగ్రోపాసనం అంటారు. అంటే అహం విశ్వరూప,
నేనే విశ్వరూప ఈశ్వరు. ఎలాగా? నా యొక్క పాదములు భూమండలంగా ఉన్నాయి, ఈ బ్లాడర్ అంతా జలములుగా ఉన్నాయి, ఈ యొక్క నాభి వద్ద అగ్నిగా ఉన్నది, తర్వాత పైన ఈ లంగ్స్ అనేది వాయువు, తర్వాత ఇక్కడ గొంతు దగ్గర త్రోటు దగ్గర ఆకాశము, సూర్యచంద్రులు నేత్రము, ఇలా మొత్తము ఈ బ్రహ్మాండం అంతా తనలోనే ఆపాదించుకొని ఉపాసన చేయడాన్ని విశ్వరూప ఉపాసనం అంటారు. ఆ తర్వాత పూర్తిగా మొట్టమొదటి జ్ఞానంతో కాదు, అజ్ఞానములోనే నేనే ఈశ్వర అని ఆపాదించుకొని మెల్లగా గుణములు లేని ఈశ్వరికి అనుసంధానం కావడాన్ని నిర్గుణోపాసన. నిర్గుణోపాసన ఎవరైతే చేస్తారో వారే ఆత్మజ్ఞానానికి చాలా యోగ్యులుగా ఉంటారు. లేకపోతే నువ్వు ఎంత చెప్పినా ఈ వేదాంతము ఆత్మజ్ఞానం ఒక సైడ్ ఉంటుంది, తర్వాత నీకు రూపము గుణములతోనే ఇంకో సైడ్ ఉంటుంది, అంతే రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అందువలన ఈ గుణములు ఏవైతే చెప్పామో మనం, సర్వజ్ఞ, సర్వశక్తిమంతుడు, తర్వాత నీలమేఘశ్యామ ఉంటాయి కదా, ఇవన్నిటిని దాటి ఆ యొక్క సర్వవ్యాపి చైతన్య ఈశ్వరుని కూడా నువ్వు జ్ఞానంతో ఒప్పుకోవడం కాదు, ఆరోపించావు కాబట్టి, సూపర్ ఇంపోజిషన్గా నువ్వు చేస్తున్నావు కాబట్టి దాన్ని నిర్గుణోపాసన అంటారు. అందువల్ల నిర్గుణోపాసన అనేది చాలా శ్రేష్టమైనది. సగుణోపాసనం అనేది తేలిక. నిర్గుణోపాసన చేసిన వాళ్ళు ఆత్మతత్వాన్ని అలవోకగా అర్థం అనుభూతికి వస్తుంది. సరే, నమస్కారం స్వామీజీ. ఇప్పుడు జీవుడికి స్వప్నావస్థ ఎలాగైతే లేదో అలాగే జాగ్రత్త అవస్థ కూడా లేనిదే అని అంటారు కదా. స్వప్నం ఎలాగ చూస్తామో జాగ్రత్త కూడా అలాగే చూడాలి. దాంట్లో సుఖ దుఃఖాలు కష్టాలు ఎందుకు మనం అంతా ఇబ్బంది పడుతున్నాము అంటే మరి స్వప్నావస్థ మనం మేలుకున్నప్పుడు లేదు, దానికి తాలూకు విషయాలు వస్తువులు మనకు తర్వాత ప్రొలాంగ్ అయితే లేవు, కానీ జాగ్రత్త అవస్థ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ దాని నుంచి మనం ఎట్లా ఓవర్కమ్ కావాలి, అది ఎట్లా మనకు లేకుండా దాన్ని ఎట్లా ఏ భావంతో చూడాలి, జాగ్రత్త అవస్థను కూడా లేనిది అన్నట్టుగా. ఇప్పుడు స్వప్నము మిథ్య అని చెప్పడంలో ఎవ్వరికీ సందేహం లేదండి. ఎందుకంటే స్వప్నంలో ఉన్నంత వరకు అది నిజమనిపించినప్పటికీ స్వప్నం నుంచి బయటికి వచ్చిన తర్వాత స్వప్నం అనేది నిలకడగా లేదు. కానీ ఈ జాగ్రత్త అవస్థ అనేది మనము స్వప్నంలోకి వెళ్ళి వచ్చిన మరి జాగ్రత్త అలాగే ఉంటున్నట్టు అనిపిస్తుంది, కానీ అలా ఉండడం లేదండి, ఇది కూడా మారిపోతుంది. కానీ మనం గుర్తించట్లేదు, అలాగే నిలిచి ఉన్నది అనిపిస్తుంది మనకి. ఈ భూమి విశాలంగా ఉండడం వలన స్థిరంగా భూమి ఉన్నదనుకుంటున్నాం. అసలు ఈ సృష్టిలో ప్రతి పార్టికల్ కూడా అత్యంత వేగంగా కదులుతూనే ఉన్నాయి. ఎంటైర్ బాడీలో ప్రతి కణము అణువు కూడా కదులుతుంది. కాబట్టి ఏది కూడా స్థాయిగా లేదు. కానీ మీరు స్వప్నం మిథ్య అంటున్నారు, జాగ్రత్త మిథ్య కాదేమో అనిపిస్తుంది మనకి. ఇంకో విషయం చెప్పనండి, స్వప్నములో ఉన్నంత వరకు స్వప్నం మిథ్య కాదండి, చాలా సత్యంగా ఉంటుంది స్వప్నం. ఎందుకంటే మీకు స్వప్నంలో ఆకలేస్తే స్వప్న ఫుడ్ కావాలి. ఒకవేళ స్వప్నంలో ఆకలేసింది అనుకోండి, బయట ఫ్రిడ్జ్లో ఇంత ఫుడ్ ఉన్నా మీకు ఉపయోగపడదు. ఎందుకు? స్వప్నంలో ఆకలికి స్వప్న ఫుడ్డే కావాలి. స్వప్నంలో ఏదైనా దెబ్బ యాక్సిడెంట్ తగిలితే స్వప్న మెడిసినే కావాలి. కాబట్టి స్వప్నంలో ఉన్నంత వరకు నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి స్వప్నం కూడా మిథ్య అని అనుకోండి, షటప్ గెట్ అవుట్, ఇట్ ఈస్ ట్రూత్ అంటారు మీరు. ఎందుకు? స్వప్నం అంతా రియల్. యాజ్ లాంగ్ యాజ్ మీరు స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్నం రియల్. స్వప్నం నుంచి బయటికి వచ్చినప్పుడు అంటే ద స్టేట్ ఆఫ్ కాన్షియస్ లెవెల్ ఈజ్ చేంజ్డ్. అంటే స్వప్నంలో ఉన్న కాన్షియస్ లెవెలు ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి కాన్షియస్ లెవెల్ డిఫరెంట్. బట్ డిఫరెంట్ ఈజ్ నాట్ అల్టిమేట్. కాన్షియస్నెస్లో డిఫరెన్స్ లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ రిలేటివ్ ప్లేన్లోనే చేంజెస్ ఉన్నాయి. కాబట్టి స్వప్నం నుండి జాగ్రత్తకు వచ్చేటప్పుడు స్వప్నం మిథ్య అయింది. కానీ జాగ్రత్త నుండి స్వప్నంకి వెళ్ళామనుకోండి మనం చూడలేము, కానీ జాగ్రత్త కూడా మిథ్యయే. ఎందుకు? జాగ్రత్తలో ఉన్న స్వప్నం ఉపయోగపడట్లేదు. ఇంకొకటి, మనం గాఢ నిద్రలోకి వెళ్ళామనుకోండి స్వప్నము జాగ్రత్త రెండు మిథ్య. ఎందుకు? రెండు లేవు. నెయిదర్ స్వప్నం నా జాగ్రత్త. ఎప్పుడు? గాఢ నిద్రలో. అందువలన గాఢ నిద్రలో రెండు ఉండట్లేదు. ఇంకొకటి, మనకి ఏమనిపిస్తుందంటే ఈ ఎక్స్పీరియన్స్ మనకు కొంత సుఖ దుఃఖాలు ఇస్తున్నాయి కదా, స్వప్నంలో కూడా సుఖ దుఃఖాలు ఇస్తున్నాయి మనకి, కంటిన్యూ అవ్వట్లేదు. ఇక్కడ తేడా ఏముందంటే ఈ మూడు అవస్థలకి డిఫరెన్సెస్ ఉన్నాయి. స్వప్నంలో ఉన్నది, స్వప్నంలో మనం నీ టీచింగ్ చెప్పలేను, మీరు నా క్వశ్చన్లు అడగలేరు, స్వప్నంలో ఏమి నేర్చుకుని ఉండదు. కానీ స్వప్నంలో చూసినవన్నీ మనకి జాగ్రత్తలు గుర్తుకొస్తున్నాయి. గాఢ నిద్రలో ఏమీ ఉండదు వ్యవహారం, కానీ గాఢ నిద్రలో కూడా నేను సుఖంగా నిద్రపోయాననే విషయము స్వప్నంలో తెలీదు,
జాగ్రత్త తెలుస్తుంది. అంటే 3 భిన్నంగా ఉన్నప్పటికీ 3 సత్యం కాదు, కానీ 3 సత్యం కాకపోయినప్పటికీ మూడిట్లో చిన్న చిన్న భిన్నంగా ఉన్నది అని తెలుసుకోవాలి మనం. ఎందుకు? గాఢ నిద్ర అవస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అనేది మాస్టర్ పీస్ లాంటి, దానికంటే కొంచెం డైల్యూటెడ్ స్వప్నం, దానికంటే కంప్లీట్ ఆఫ్ ఇన్యాక్టివ్ డీప్ స్లీప్. ఈ మూడింటిని తెలుసుకున్నది ఒకటి ఉన్నది, దాన్ని తురీయం అంటారు. తురీయం అంటారు, సాక్షి కూడా కాదు, తురీయం. ఎందుకు తురీయం అన్నారు? ఏంటి తురీయం అంటే, తురీయం అనేది ఈ 3 స్టేట్లు ఏది కాదు. మరి ఏంటి? 4వది ఏదైనా అవ్వచ్చు. 4వది అంటే వీటికంటే సెపరేటా? కుదరదు అన్నారు. అంటే మూడింటికి ఈ తురీయం ఇలా ఉన్నది, ఒక తెరలాగా, సినిమా తెరలాగా. దానిపైనే జాగ్రత్త వచ్చింది, జాగ్రత్త పోయింది. తర్వాత స్వప్నం వచ్చింది, స్వప్నం పోయింది. తర్వాత సుషుప్తి, గాఢ నిద్ర వచ్చింది, గాఢ నిద్ర పోయింది. అంటే 3 అవస్థలు ఉన్నప్పుడు తురీయం ఉంటుంది, 3 లేనప్పుడు కూడా తురీయం ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏం చెప్తారంటే, ఒక ట్రైన్ వస్తుంది, అక్కడ రైల్వే స్టేషన్ ఉన్నది, అక్కడ స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. ఫస్ట్ ప్యాసింజర్స్ ట్రైన్ వచ్చింది, అందరూ వేలాడుతూ, పలకనమ్మ గోదావరి ఉన్నాయి కదా మనకి, వేలాడుతూ వెళ్తూ, ఎప్పుడు వేలాడమే. అందువలన ఈ జాగ్రత్త అవస్థ లాంటిది అనమాట. ఏంటి? జాగ్రత్త అవస్థలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మైండ్, ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. అక్కడ ఆ తురీయం అనేది స్టేషన్ మాస్టర్లు అంటారు, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్, అది వెళ్ళిపోయింది. తర్వాత గూడ్స్ ట్రైన్ వచ్చింది, అక్కడ గార్డ్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు, ఇంకెవరి మధ్యన ఏమి ఉండరు. అది స్వప్నం లాంటిది. స్వప్నంలో ఇంద్రియాలు పనిచేయవు, కానీ మనసు పనిచేస్తుంది. మనసు కూడా 50%. ఆ గూడ్స్ ట్రైన్ కూడా వెళ్ళిపోయాయి, ఇంకే ట్రైన్ లేదు. కానీ అక్కడ ఎవరు ఉంటారు? స్టేషన్ మాస్టర్ ఉంటారు. స్టేషన్ మాస్టర్ దేన్ని చూస్తాడు? ఎంప్టీ స్టేషన్ని చూస్తాడు. అందువలన గాఢ నిద్రలో ఖాళీ ప్రదేశాన్ని చూస్తుంటుంది. ఏంటి? తురీయం. అందువలన ఈ జాగ్రత్త, స్వప్న, ఈ సుషుప్తి, ఈ మూడింటి చూస్తుంది. 3 లేని స్థితి నీవు ప్రయత్నపూర్వకంగా నువ్వు సమాధి స్థితి చూడవచ్చు. అప్పుడు జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు, బట్ యు ఆర్ దేర్. దాన్ని ప్రయత్నపూర్వకంగా చేస్తే అలాగ చేయగా సహజంగా నువ్వు ప్రయత్నం కూడా చేయక్కర్లేదు, సహజ సిద్ధంగా ఉంటే దాన్ని సహజ సమాధి అంటారు. ఇంకొకటి ఇంపార్టెంట్. నేను మనిషి, అమ్మగారు నేను మనిషిని మీకు తెలుసా అని రోజు నేను ఉదయం ఫోన్ చేసి అడిగాను అనుకోండి, మీకు డౌట్ వస్తుంది, స్వామీజీ ఏమైనా మెంటలా, ఏమిటి పిచ్చా, మనిషి అని రోజు అడుగుతాడేంటని. ఎందుకు? మనిషి అనే స్వభావము, మనిషి నేననే స్వభావము పుట్టినప్పటి నుండి జన్మంతా నేను మనిషిని ప్రతి ఒక్కరికి తెలుసు. అర్థమవుతుందండి? ఈరోజు నేను మెడిటేషన్ చేయక్కర్లే, నేను మనిషిను మెడిటేషన్ చేసామనుకోండి తేడా ఉంటుంది, ఏదో మతలబు ఉన్నది అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగిందండి, మనకి ఏం జరిగిందంటే, నేను నిజంగా శివ అయినప్పటికీ మనం మర్చిపోయాం. అందువలన అది గుర్తు తెచ్చుకోవడానికే తపస్సు. ఎప్పుడైతే నేను ఎలాగైతే మనిషిని నాకు ఎవరు రోజు చెప్పక్కర్లేదో, ఎలాగైతే మెడిటేషన్ చేయక్కర్లేదో, ఆ స్థితి పొందిన రోజున నేను మెడిటేషన్ చేసి నాకే సిగ్గేస్తుంది. అష్టావక్రులు ఇదే అన్నారు, మెడిటేషన్ చేస్తామంటే యూ ఫీల్ అషేమ్డ్, ఎందుకంటే నేను నిజంగా బ్రహ్మ అంటే నవ్వుతారు కదా, నేను నిజంగా మనిషిని ఒప్పుకుంటాను. మీ దగ్గరికి వచ్చి అమ్మ నేను మనిషిని మీరు నవ్వుతారు లేదా అంటే, నేను ఇప్పుడు మనిషి అంటే ఎలాగైతే మీరు నవ్వుతున్నారో అహం బ్రహ్మాస్మి అంటే నవ్వాల్సిందే అన్నారు అష్టావక్రులు. ఎందుకు? నువ్వు బ్రహ్మస్వరూపమై ఉన్నావు, బ్రహ్మని ఎందుకు చెప్తాను బయటికి? నీకేదో తేడా ఉండాలి. అలాగైతే అంటే నువ్వు బ్రహ్మ అవునా కాదా డౌట్ ఉంది నీకు, అందుకే నేను బ్రహ్మ అంటున్నావు అన్నాడు అష్టావక్రులు. అర్థమైందండి? అందువలన స్వప్నము, జాగ్రత్త 2 కూడా సత్యం కాదు. ఎందుకు కాదు? సత్యం అంటే డెఫినేషన్ ఏమి ఇచ్చారు మనకి శాస్త్రంలో? త్రికాల అపి అబాధిత్వం సత్యత్వం అన్నారు. అంటే ఎప్పుడు కూడా అది నెగేట్ కాకూడదు, దాన్ని సత్యం. మరి ఇవి జాగ్రత్త ఏమో స్వప్నంలో ఉండట్లేదు, స్వప్నంలో జాగ్రత్త ఉండట్లేదు, సుషుప్తిలో ఈ 2 ఉండట్లేదు. కాబట్టి 3 కూడా మిథ్యయే. మిథ్య అంటే ఏంటి డెఫినేషన్ అండి? మాయ కాదు, తుచ్చము కాదు, ఉంటుంది కానీ సత్యం కాదు. ఉంటుంది, ఈ శరీరం ఇప్పుడు ఉందా? గాఢ నిద్రలో ఈ శరీరం ఏమైంది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇంకొక రకం ఉన్నది, అక్కడ మనకు కనిపిస్తుంటుంది, పాము చూస్తుంటాం, మనకి సాయంత్రం పూట ఆ మాత్రం చీకట్లో పాము కనిపిస్తుంది, కానీ నిజంగా లైటే చూస్తే అక్కడ తాడు ఉన్నది. అయితే మరి పాము లేదంటామా? మరి చూశాను కదా, మరి లైట్ వేసి పాము ఏమైంది? లేదు.
దాన్ని మిథ్య అన్నారు. అంటే ఏంటి? నీ అనుభవంలోకి వస్తుంది కానీ సత్యం కాదు. అందుకే జగత్ మిథ్య అని అన్నామనుకోండి, మన మీద వచ్చి పడిపోకూడదు. అంటే జగత్ లేదా, ఉన్నది జగత్తు కానీ సత్యం కాదు నాయన అని అర్థం. అందుకే ఇదంతా కూడా ఇది సత్యం కాదు, దీనికి ఆధారం ఒకటి ఉన్నది, దట్ ఈజ్ సత్యము. ఎవరా సత్యము? నేను. అందుకే చూడండి, మీ అందరికి కూడా సమానంగా నేను 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 అని సమానంగా ఉంది. దాన్నే ఆల్ పర్వేడింగ్ సెల్ఫ్ అంటారు. అందుకే చిన్నపిల్లప్పుడు నేను అంటున్నారు, కొంచెం యవ్వనంలో వచ్చినప్పుడు నేను అంటున్నారు, మధ్య వయసులో నేను అంటున్నారు, ముసలితనంలో నేను అంటున్నారు, ఏదో యశోద హాస్పిటల్ జాయిన్ అయినా నేనే, ఐసీయూలో ఉన్న నేనే, వెంటిలేటర్లో పెట్టినా నేనే. చూసారండి, నిన్న స్వప్నం ఎవరికన్నారమ్మా? నేను. నిన్న గాఢ నిద్రలో చాలా ఆనందంగా నిద్రపోయాను నేను. ఈ నేననే వదలట్లేదు మనం. మనుషులు ఒక్కరికే కాదు, ప్రతి ప్రాణికి నేను అనే భావన ఉంటుంది. అది మొత్తం యావత్తు సృష్టి అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి అదే సర్వవ్యాపి చైతన్యం. అది సత్యం. ఈ బాధ యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అంతే లెవెల్లో సంతోషం అనిపించినప్పుడు దాని తీవ్రత అంత ఉండడం లేదు. ఏదో ఒక సంతోషమైన మూమెంట్ వచ్చింది, దాని యొక్క ప్రభావం ఎక్కువసేపు ఉండట్లేదు, ఎక్కువ లోతులో కూడా ఉండట్లేదు. అదే బాధ ఉందనుకోండి, దాని యొక్క ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది, ఎక్కువ డీప్గా ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి దాన్ని తేడా ఏమిటా? దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మన తాతయ్య పోయారనుకోండి, అది ఎంతసేపు ఉంటుంది మనకి? ఓ రోజు ఓ 2 రోజులు ఉంటుంది. సపోజ్ ఒక కుర్రాడికి తల్లిపోయింది అనుకోండి, వాడు కనీసం 30 ఏళ్ళు వచ్చే వరకు వాడు మర్చిపోలేడు, అమ్మలేదే అని. ఆ బాధ తీవ్రంగా ఉంటుంది, అవునా? అలాగే సంతోషం మనం ఊహించకుండా నాన్నగారు 10th క్లాస్ పాస్ అయిన వెంటనే ఒక మోటార్ సైకిల్ కొనిపెట్టారనుకోండి, వాడి ఆనందానికి పరిమితి ఉండదు. అలా కాకుండా ఒక ట్రాన్సిస్టర్ కొనుక్కొచ్చారనుకోండి, ఆనందం ఉంటుందా? అంతా ఉండదు. అదే తేడా. మనం ఎంత డీప్గా ఆ వస్తువు ఎందు అట్రాక్ట్ అయ్యామో దాన్ని బట్టి మనకి ఆనందము దుఃఖము ఉంటాయి. తల్లి అనుకోండి, తల్లి సమస్తం పిల్లాడికి. అటువంటి తల్లి లేకుండా అయిపోయింది అనుకోండి, వాడికి చాలా బాధగా ఉంటుంది, ఆడపిల్లైనా మగపిల్లాడైనా. అదే భర్త ఉన్నాడు అనుకోండి, వాడు 11వ రోజు అవగానే పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఆవిడ వెళ్ళిపోగానే ఎవరైనా పిల్లలు ఇచ్చేవాళ్ళు ఉంటే నెల రోజుల లోపలే చేసుకుంటాడు. అదే ఇన్సిడెంట్ ఇంట్లో అలా తేడాలు తీసుకొస్తుంది మనం యొక్క టార్చర్ బుద్ధి. ఆత్మ చైతన్యం దీనికి లేదు, దీనికి అంటది, దానికి అంటది, అది వేరే. ఇవేమిటంటే మనస్సుకు సంబంధించినవండి కష్ట దుఃఖాలు. ఇంకో సందేహం అన్నమాట ఏంటంటే, ఇప్పుడు చైతన్యం అనేది మన స్వరూపం. అయితే ఈ చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ చైతన్యం నందు ఉండకుండా ఈ శరీరానికి, అంటే దేహానికి ఆదాప్యం అవుతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా అనమాట. అది ఏంటంటే ఎందుకు అట్లా అవుతుంది? దాన్ని అట్లా అవ్వడం కరెక్టా కాదా? అంటే అసలు ఎందుకు అవుతుంది? దానివల్ల ఏమన్నా ఇబ్బంది అని కాదు, దాన్ని ఎలా అంటే ఎలా మనం ఓవర్కమ్ అవ్వడం కానీ దాన్ని ఏ విధంగా మనం చూడాలి అంటే జీవితాన్ని దాంట్లో ఉన్నాయి. అంటే నా ఆలోచన ఏంటంటే, దేహానికి దాన్ని అటాచ్ చేయకుండా సపరేట్గా అలా ఉండగలిగితే ఏమన్నా ఇబ్బందులు వస్తాయి అంటే గృహస్థ జీవితంలో కానీ ఏమన్నా? ఇదేంటంటే దేహంతో ఐడెంటిఫై అవటం అనేది న్యాచురల్ అండి, న్యాచురల్. పుట్టగానే దేహంతో ఐడెంటిఫై అయి ఉంటాం. తర్వాత కొంచెం కాలానికి మనసు డెవలప్ అవుతుంది, 2-3 ఏళ్ళు అయితే మనసు అహంకారం డెవలప్ అయ్యి వాటితో అటాచ్ అవుతాం. అది చాలా సహజమైంది. ప్రయత్నపూర్వకంగా మనం ఇది మారిపోయేది, శరీరం 3 ఏళ్ళ అప్పుడే ఇంత ఉన్నా, ఇప్పుడు ఇంత అయ్యా, ఇది అప్పుడు శరీరం ఉందా? లేదు కదా. కాబట్టి ఇది నాది కాదు. అది ఏమన్నా నా మాట వినిచొస్తుందా? షుగర్ కావాలంటే ఎవడైనా ఆపగలడా?
ఏ సుస్థిను మన కంట్రోల్లో లేదు. శరీరానికి సంబంధించి ఏది మన కంట్రోల్లో లేదు. ఇది నా కోసం కాదు, ఈ శరీరం నా కోసం కాదు, అది ఉంది అంతే. అవునా? దీని గురించి నేను ఎందుకు బాధపడాలి? దాన్ని మెయింటైన్ చేస్తూ నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే నాకు అది అవసరం. దానికి కావాల్సిన అవసరాలు చూసుకుంటూ నేను ఆత్మస్వరూపుణ్ణి జీవించాలి. గుడ్ సర్వెంట్ బాడీ ఈజ్ నాట్ ఎ గుడ్ మాస్టర్. అది గుడ్ మాస్టర్ అయిందనుకోండి మనం ఇబ్బంది పెడుతుంది. అవునా? మాస్టర్ కాకుండా చూసుకోవాలి. అంటే దాని టైంకి కావాల్సిన అవసరాలు చూస్తాం. ఏదైనా సుస్థి వస్తే మందులు వేసుకోవటం, ప్రివెంటివ్ మందులు అక్కర్లా. ఇప్పుడు డాక్టర్లు 3 నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకో, 6 నెలలకు ఒకసారి అక్కర్లా. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి అమెరికా బడ్జెట్లో ప్రివెంటివ్ మెడిసిన్స్ వల్ల డబ్బు ఎక్కువ వాళ్ళకి వచ్చేది రెవెన్యూ. యాక్చువల్ సుస్థిల వల్ల కాదు, ప్రివెంటివ్ మెడిసిన్ మనకెందుకు? ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం, దీనికి ఏమిటమ్మా మందు అని వాళ్ళు ఇస్తారు, వేసుకుంటాం. లేదు వాళ్ళు ఏమైనా టెస్టులు చెప్తే చేయించుకుంటాం. అవేమి కాకుండా 6 నెలలకు ఒకసారి వెళ్ళి బాడీ టెస్ట్ అనుకోండి, వాడు అన్ని ఆపరేషన్లు చేసి పారేస్తాడు ఇన్సూరెన్స్ని బట్టి. అవునమ్మా? ఇన్సూరెన్స్ని బట్టి మనకి 10 లక్షలు ఉందనుకోండి, ఆ 10 లక్షలు వాడు మనకు బాబు ఇంటికెడితే చేసేవాళ్ళు లేరురా అంటే మీకు ఎవరు ఉండక్కర్లేదు సార్, మీరే తిరిగి చేసుకోగలరు అని మొగుడు పెళ్ళాం ఇద్దరికి ఆపరేషన్ చేసి పంపిస్తారు. అందుకని ప్రివెంటివ్ టెస్ట్లు అక్కర్లా, ఏదో చూస్తూ వస్తే వెళ్ళాలి. అది అది న్యాచురల్. అది ఇంకొకటి రెండో దేహము వేరేగా అద్వైతం అంటే ద్వైతం వచ్చేస్తుంది అనమాట. ఇమీడియట్గా అద్వైతం వచ్చినప్పుడు కొంత ద్వైతం రావడం ఏంటండి, ఇప్పుడు శరీరంతో అటాచ్ అయి ఉన్నాం, ఆ అటాచ్మెంట్ని తగ్గించుకోవాలి. అటాచ్మెంట్ని తగ్గించుకుని ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, రోజు గడ్డం చేసుకోవాలి, ఇదో ఎదవ పని, రోజు నిద్ర లేవగానే అరగంట సేపు దీనికి వేస్ట్ చేయాలా అనిపించింది అనుకోండి, 2 రోజులు మానేస్తారు. మీరు ఫ్రీడమ్ ఫీల్ అవుతారు. అది డిక్టేట్ చేసింది గడ్డం ఉంటే చికాగ్గా ఉంటుంది అనే దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి. తెలిసిందా? 3వ రోజు చేసుకుంటా నేను, అంతేగాని 2 రోజులు చేసుకోకపోతే వాడు చూస్తే ఏమనుకుంటాడు, వీడియో చూస్తే ఏమనుకుంటాడు, ఇవన్నీ అక్కర్లా. శరీరానికి అవసరమైనది చూసుకోవాలి. బట్టలు సొసైటీలో ఉన్నాం కాబట్టి కల్చర్కి సంబంధించి మనం జాగ్రత్తగా ఉండాలి. పాయింట్అవుట్ చేయబడేటట్టుగా ఉండకూడదు. ఆహారం సుస్థి వచ్చేటట్టుగా చేయకూడదు. శంకర భగవత్పాదులు ఏం చెప్తారంటే మందులాగా తీసుకోమంటారు ఆహారాన్ని. మందులాగా తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది, శరీరం ఎప్పుడు పరిగెత్తే గుర్రంలాగా ఉంటుంది. అరేబియన్ హార్స్, హెల్దీ హార్స్ లాగా ఉంటుంది. దాన్ని ఎక్కువ తిన్నాం అనుకోండి బాధ పెడుతుంది, తక్కువ తిన్నాం అనుకోండి నీరసం వస్తుంది. అంతా అలా చూసుకుంటూ ఉండాలి తప్ప ఇంకో దేహం అంటూ ఏమీ లేదు. ఒకటే దేహం, ఆ దేహం సంగతే మనం చూసుకోవాలి. ఇంకో దేహమే కారణ శరీరం మనకి. ఆ కారణ శరీరం అంటే పాత కర్మల యొక్క ఫలం. అది ఇంకా అనుభవానికి రాలా, ఈ జన్మలో అనుభవానికి వచ్చింది ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం అనుభవిస్తున్నాం. వాళ్ళు మన ప్రారబ్ధం బాగుంది కాబట్టి ఇటువంటి ఒక సత్సంగంలో పాల్గొంటున్నాం. ఏమండి, ప్రారబ్ధం బాగలేదనుకోండి ఎండలో ఎక్కడో పడి ఉండేవాళ్ళం. బాగుంది రావచ్చు. ఇది అనుభవించాలి. అనుభవించడానికి లేని కర్మలు ఫలాలు ఇంకా మెచ్యూర్ కానీ కొన్ని ఉంటాయి. అది కారణ శరీరం ఉంటారు. ఆ కారణ శరీరం అనేది మన స్వామీజీ లాంటి మహాత్ముల యొక్క సత్సంగం వినటం ద్వారా, జీవితంలో జీర్ణం చేసుకోవటం ద్వారా, ఆ సత్యాన్ని జీర్ణం చేసుకుని మనం ఆ ఆధ్యాత్మిక సత్యాన్ని, నిత్యత్వాన్ని జీవితంలో స్వీకరించుకోగలిగాం అనుకోండి, అది జ్ఞానాగ్నిలో కరిగిపోతుంది. జ్ఞానాగ్ని అంటే ఏమిటి? నేను కేవలం ఆత్మస్వరూపాన్నే, నేను మనసుని కాదు, దేహాన్ని కాదు. అటువంటిప్పుడు నాకెందుకు ఇబ్బందులు అనే సత్యంలో నేను నిలబడ్డాను అనుకోండి, ఈ కర్మఫలాలన్నీ పోతాయి. ఇప్పుడు ప్రారంధం ఉంది కదా, ఇప్పుడు ఈ జీవితంలో చేస్తున్న ఫలాలు ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. సాధువుకి ఏం చెప్పారంటే, ఇప్పుడు మేము ఫలాలను ఆశించి ఏది చేయకూడదు.
కాబట్టి మా ఫలం ఏమవుతుంది? దండం పెట్టిన వాళ్ళకి పోతుంది. అందుకనే ఎవరైనా సరే సాధువు కనిపిస్తే పాదాలకు దండం పెట్టండి అని చెప్తారు. పాదం ఏమిటి? శ్రీ మహావిష్ణువు యొక్క స్థానం. అక్కడ దండం పెట్టినట్లయితే ఆయన చేసిన పుణ్యఫలాలు మనకు వస్తాయి, పాపాలు రావు. ఏమన్నా పాపం చేస్తే ఆయన అనుభవించవలసిందే. ఇలా మనం జీవించాలి. జీవిస్తే మనిషి ఆ ప్రారంధం వచ్చి దేహం పడిపోయే నాటికి అతని యొక్క కర్మఫలాలన్నీ నశించుంటాయి. ఇంకా అనుభవించేది ఏమి ఉండదు. పరమాత్మలో ఐక్యం అయిపోతాడు. పరమాత్మ జీవుడు లేడు. మనము మన స్వరూపాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆ సత్స్వరూపంలో కనుక నిలబడగలిగినట్లయితే దేహానికి ప్రారంధం తీరగానే దేహం రాలిపోతుంది. అహం బ్రహ్మాస్మి అని అనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ కూర్చొని మీరు తపస్సు అవి చేయని అవసరం లేదని, అయితే ఒక లెవెల్లో మీరంతా రీచ్ అయినాక ఇంకా మెడిటేషన్ చేయరా? అమ్మగారు ఏమన్నారంటే, అహం బ్రహ్మాస్మి అనే చివరి తత్వం తెలుసుకున్న అనుభూతి చెందిన తర్వాత ఇంక ఎటువంటి సాధన, తపస్సు, మెడిటేషన్ అవసరం లేదా? అదే కదమ్మా ప్రశ్న. అది ఆ ప్రశ్న. అయితే మీరంతా ఇంకా మళ్ళీ తపస్సు అవి చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న చాలా స్పష్టంగా ఉన్నదమ్మా. కానీ ఇక్కడ 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఇక్కడ సమాజంలో మహాత్ములు, సన్యాసులు ఉండేటప్పుడు వారి వ్యవహార యొక్క శైలి సమాజం మీద కూడా ప్రభావం చూపుతుంది. అందువలనే భగవద్గీతలో యద్యదాచరితి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని చెప్పారు. ఇంకొకటి ఏమన్నారంటే, నమే పార్థాస్తి కర్తవ్యం, నాకు కర్తవ్యం లేదు, నాకు 3 లోకాల్లో ఏమి పొందాల్సినటువంటి అవసరం లేదు, నేను చేయడం వలన ఏది పొందేది ఇంకా మిగిలిలేదు, నేను చేయకపోవడం వలన ఏది కోల్పోయేది లేదు, మరి ఎందుకు చేస్తున్నావు కృష్ణ అని నువ్వు అడుగుతావు. కానీ నేను చెయ్యకపోతే లోకమంతా తప్పుదారి పట్టేస్తుంది, కృష్ణ చేయట్లేదు మనం ఎందుకు చేయాలరా అని అంటారు. కాబట్టి నేనైతే తత్వం సత్యమేంటో నాకు తెలుసు, వారు తెలియకుండానే భ్రమలో పోతారు. కాబట్టి వాళ్ళకి ఒక మార్గదర్శనం, ఒక స్ఫూర్తి చూపెట్టాలి. కాబట్టి సమాజంతో పాటు నడుస్తూ వాళ్ళకు ఉత్సాహం కలిగించి మంచి కార్యాలు చేయిస్తూ సమాజంలో ఉంటారు. ఎంతవరకైతే ఈ శరీరము ప్రారంధ కర్మతో వచ్చింది ఖర్చు అయిపోయినంత వరకు నిలబడతారు. ఇది ఖర్చు అయిపోయిన వెంటనే ఈ స్థూల శరీరం అనేది పంచభూతాల్లో కలిసిపోతుంది. మనసు, బుద్ధి, ఇంద్రియములన్నీ కూడా ఆ జ్ఞానాగ్ని దగ్ధమవుతుందని చెప్పారు కదా స్వామి. ఎప్పుడైతే అపరోక్ష అనుభూతి, సాక్షాత్ అపరోక్షం బ్రహ్మ అని ఉంటుంది, అంటే ఆ యొక్క ఎరుకు చైతన్యం నేను, దాన్ని ఆచరించే అన్నీ ఉన్నాయి తప్ప నాకంటే స్వతంత్రంగా ఏమీ లేదు, నాకంటే భిన్నంగా ఏమీ లేదు అని తెలుసుకొని ఆ నిష్టలో ఉన్న వ్యక్తి, కుండలో ఉన్న ఆకాశం ఎలాగైతే కుండ పగిలిపోయిన తర్వాత మామూలు బయట ఆకాశంతో కలిసిపోతుందో, ఈ శరీరం కూడా పడిపోయిన తర్వాత ఆ సర్వవ్యాపి చైతన్యంతో కలిసిపోతుంది. అది జీవన్ముక్తుడిగా జీవిస్తాడు శరీరం ఉన్నన్నాళ్ళు. శరీరం పడిపోయిన తర్వాత విదేహముక్తిగా పిలుస్తారు. అదే అజ్ఞాని అనుకోండి, 2 రకాల మరణాలు ఉంటాయి. అత్యంత పాప క్రూరమైనటువంటి చెడు ప్రవృత్తి కలిగిన వాడు ఇప్పుడు జన్మ కంటే నీచమైన జన్మ పొందుతారు. ధర్మ కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉత్తమమైన జన్మ పొందుతారు. ఎందుకు? ఇద్దరికీ ఆత్మస్వరూప తత్వం లేదు కాబట్టి. ఇందుకు 3 రకాలు మనుషులు శరీరాలు విడిచిపెట్టడం. ఒకటి దుర్మార్గులు, ఇంకొకటి ధర్మాత్ములు, 3వది జీవన్ముక్తులు. జీవన్ముక్తులు కానీ మళ్ళీ జన్మ మరి లేదు. ఎందుకు? ఈ జన్మే లేదని ఆయన తెలుసుకున్నాడు, ఇంక మరో జన్మ ఎక్కడ ఉంటుంది. అందువలన అతను కాలం చూస్తూనే ఉంటాడు. అతను ఎప్పుడు కూడా ఆ అహం నేను అనేది బ్రహ్మస్వరూపమే, బ్రహ్మస్వరూపం కాకుండా వేరే ఏమీ లేదు నాలో అన్న జ్ఞానంలో నిలబడిన వాడే అహం బ్రహ్మాస్మి అన్నమాట. అంటే వాడు ఎప్పుడు జ్ఞానమే, జ్ఞానం మానేయడం ఉండదు. ఇంకోటమ్మా, ఆత్మస్వరూపము నేనని తెలుసుకున్న తర్వాత ఆత్మకి ఇంకొక పేరు ధ్యానము, ఆత్మకి ఇంకొక పేరు మోక్షము, ఆత్మయే పరమాత్మ. ఎన్ని పేర్లు పెట్టినా ఆత్మే బ్రహ్మ, ఆత్మే విష్ణు, ఆత్మే శివ, సర్వము ఆత్మమయం జగత్. అందులో చేసేవాడు మరి ఇంక లేడు, చేసేవాడు ఇంక లేడు. అందుకే మొట్టమొదటిసారిగా ధ్యానం చేయండి ప్రయత్నిస్తారు. ప్రయత్నించిన తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందా? మీరు ఆపరేషన్ ఎలా చేస్తారో తెలుసా? సింపుల్ చేసి పడేస్తారు. అది మొదట్లో మీకు భయం,
డ్రైవింగ్ కూడాను నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్త పట్టుకొని ఆడబెడతాం, ఆ తర్వాత ఒంటి చేతులు విడిచేసి చేస్తారు. ఈ ధ్యానం కూడా మీకు సహజమైపోతుంది. ఎందుకు? మీకు డౌట్ లేదు, నేను మనిషినే కాదని నాకు డౌట్ ఉందేంటి లేదు, నేను బ్రహ్మనే కాదని డౌట్ పోతుంది. ఆ స్థితి అహం బ్రహ్మాస్మి.